శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వదామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. భక్త మహాశైలారా, పరమ పవిత్రమైనటువంటి మాధవ మాసంగా పిలువబడేటువంటి ఈ యొక్క పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో శ్రీపంచక దినంగా చెప్పేటువంటి పంచమి తిథి రోజున, ఈ రోజున అమ్మవారికి చాలా ప్రీతికరమైన సుదినం పంచమి. పరమాత్మ యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవటానికై ఇప్పుడు ఆచార్యస్వామి మనందరి చేత కూడా సంకల్ప ప్రార్థనను చేయించారు. పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడానికై సాత్విక త్యాగాన్ని పరమాత్మ దగ్గర సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆచార్యస్వామి ఇప్పుడు కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మనమంతా కూడా సభక్తికంగా పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ పరమాత్మను ఆపీఠాన్ మౌళిపర్యంతం పశ్యతః పురుషోత్తమం అని ఆగమశాస్త్రం చెప్పినట్లుగా ఈ యొక్క కళ్ళను మనకి పరమాత్మ ప్రసాదించినందుకు గాను తనివి తీరా పరమాత్మ యొక్క సౌందర్యాన్ని మనం చూద్దాం. అదుగో అమ్మవారు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాజినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి వేదాంత దేశికుల వారు చెప్తారు. పరమాత్మ యొక్క కరుణాస్వరూపం అమ్మవారట. అటువంటి అమ్మవారిని మనం వీక్షిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నం నిఘ్నం సదం సక్సేనందమాశ్రీ శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం మేన సూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః.
సుధస్మృతిరది పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీఘనోర్ణవం ప్రాణానామ్యాం ఓం భూ ఓం భువః ఓం స్వాహ ఓం మాహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవో మా భవజ్యోతిరసాం తం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శుభదౌ అసదే దేవస్య భవతో నారాయణస్య శ్రియః పదే పురుషోత్తమస్య శ్రీభూనిరాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిర పరిధిపరిస్నా శ్రోత్రం ప్రసిద్ధం శాంతత్వం సగ పుణ్యావాచకర్మ ఋషి ఓం ధారా సప్తశమాన్ శేషు సరస్వరిభూర్దేశు అభోభిరణ్యన్ మదిపాదేశ్య గృణాం తాం చరం శర్మ ఇదమాపస్వాశ్వతమా శాంత శాంతమాశ్వాశ్వతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యాం మేధ్యతమాం తాం త్రసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రశ్మి ఆపో వాయుధం సర్వం విశ్వాభూతాన్యవ ప్రాణవాప పశువాపో నమాప పదమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందగుషాపో జ్యోతిగుషాపో యజోగుషాప సత్యమాప సర్వాదివదాపో భూర్భువస్వరాపో అస్మిన్ కుంభే గంగాచరిత్రమవాయామి ఏతేషదంబరణే సహస్రం జ్ఞాపాడవిదా పుత్ర తేభ్యోంద్రస్య తద్విష్ణునిష్పే దేవాముంచంతమత స్వస్య వరుణమావాహయామి బ్రహ్మవాహయామి రిక్తాంబ్రమవాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి ఏతే ప్రదస్త్రోత్ర్యాభరణ పవిత పుష్పగంధదూపదీపాలంకారార్థాః ఇమేక్షతాః సర్వోపచారాः సర్వతీర్థరం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసంయుధం యాప్తిం సంకేతం పుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమచ్చేత్ ఆగ్నేయస్మాద్దామేత్తాశేదాత్తమేతాతుంభో వైరాజంతే సతన్నిహత్తాం రేక్షాం దేశావదానావనాది యామే దందాన్ దాతు ఓం భూ పద్మాగరుడరిశక్షణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్నీం సూత్రదీమావాహయామి వామే జ్యామావాహయామి తత్తత్నిక సుశక్షేణ సేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యనుభాసిత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ సమాప్య చ కుర్యాత్ సవిర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్భిరజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాజయిష్యే ఓం వాచదాం సుపుణ్యాహం కరోమి గురుశ్వాస్త ప్రోక్షణమస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మదో దేవావంతనతో విష్ణుర్చక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్చక్రమే త్రిధానదేవతం సమూఢమస్వాగం సురే త్రీణి వదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదా ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి వసుదేతో వృదాని వసుసి ఇంద్రస్యజసఖాః తద్విష్ణోః పరమం పదకం సదా వసంతి సూర్యः దివీవ చక్షురాతనం తద్విప్రాసో పుణ్యవోజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రోణసరస్య ద్రవిణోదా సరస్సప్రగం సదే ద్రవిణోదా వీరద్విషణ్ణో ద్రవిణోధరాస్తి దీర్ఘమాయో యత్పుణ్యం నక్షత్రం తద్భట్కరుభితోపవిషం యదా వై సూర్యవదతి అత నక్షత్రన్నైతి యావత్ తత్ సూర్యో గచ్చేతి యత్తది హన్యం వస్యేతి తావత్ కృతత్కార్యే స్యాద్ పుణ్యాః యవ కృతే ఓం భూః అతిపురక్నిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధి పరిశ్రా శ్రోత్తంత్రం శాంతత్వం సగ పుణ్యావాచకర్మణి పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు స్వస్తినేంద్రోర్దస్వాస్న పూషా శ్వేదాః స్వస్తినస్తార్క్ష్వరిష్టనేమి స్వస్తిన బృహస్పతి దదాతు ఓం భూః అతిపురోక్నిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధి పరిశ్రా శ్రోత్తంత్రం శాంతత్వం సగ పుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రంతో భ్రంతు కరుణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మావ్యైనం సాం సద్యాం తరం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేం సదస్సు వీరాः ఓం భూతిపురోక్నిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధి పరిశ్రా సర్వతంత్రవిషద్ధత్వం శాంతత్వం సగ పుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మర్దతాం కర్మణ వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మర్దతాం కర్మణ వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మర్దతాం వృద్ధిః సమృద్ధిः పుణ్యా సమృద్ధిः ఆపోహిష్టామయ భూస్థాన ఊర్జే దదాతన
महेरण चक्षुषे योपस्वदमोरदस्तस्य भाजयतेन उषतीरिव मातरः तस्मार्ङ्गमावो शिक्ष्याय जन्मतः आपो जनेथा जनः हिरण्यवर्णः श्रियः पावकायास् जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भं दद्रेविरोभास्तानः भस्सगुस्यो न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्षिणिः यः पोता सुमनात्मा पुनन्तमादविजनाः पुनन्तमनवोधिया पुनन्तविश्वायवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतगुम्रणो यत्ते पवित्रमर्चुषि अग्ने विदतमन्तर ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागाहाते यस्यै बह्वे स्तनवा वितपृष्टाः ते आमदन्तस्य तमार्जेषु वयग्गस्यां पतहरीणां वैश्वानरो ऋषभिर्मा पुनातु वातः प्राणेन शुरमयो भूः ध्यावावद्वीव सापयोभिः ऋतावरी अग्ने मापुनीतां भ्राद्भिः सुदस्रुः वर्षिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षिणैः पुनाहिमा येन देवा अपनुता येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः सम्भृतगं रसं सर्वगं सबूतमश्नाति सदिदं मातरिष्वन् पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूतकं पावमानी स्वस्तेनीः सुदुघाहि भयस्वतीः ऋषभिः सम्भृतहर्षः ब्राह्मणे सम्मिदं पावमानीर्धिषन्तनः यमन् लोकमधो अमौ कामान् समर्थयन्तनः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तेनीः सुदुघाहि कृतस्ततः ऋषभिः सम्भृतहर्षः ब्राह्मणे सम्मिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पठन्तु मां प्रजापत्यं पवित्रं यतोऽद्यामुखं हिरण्मयोः तेन ब्रह्मविदा वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह मा पुनातु सोमस्तस्यावरुणः यमो राजा प्रवणाभिः पुनातु मा जातवेदामूर्ध्यन्त्वा पुनातु तच्छंयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञवते दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाति भेषजं छन्नो अस्तद्विपदे शञ्चतुष्पदे ओम शांति 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 प्राचान्ति देवार्तुरा मार्जयन्तां दक्षिणायान्ति श्मशाः पितरा मार्जयन्तां प्रदेशान्ति शीघ्राः पशवः मार्जयन्ताम् उदीचान्ति श्यामवहदेव वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मधोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तवाष्पदे प्रजानि हस्मान् स्वाविश्वानमेव भवानः यत्ते महे प्रजन्नोषस्वत्सन्ने दद्यपदे सन्तुष्पदे वास्तवाष्पदे शक्मया सुं सदा ते सक्षीमहि तैरण्या गातुमत्याः आवह क्षेमोद्योगे वरन्नो यूयं पादस्तभिः सदा नः अमीभा वास्तवाष्पदे विश्वारूपाण्या विशन्ने सखासेवयेदिनः अनोरणीयान् महत्वं हेयानात्मा गुहायानीतस्यन्तोः तमः कृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं वर्णान्मः सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि यथा वासा गुडभारनिवेदयां ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च अहो निर्मलं नित्यमाकाशरूपं जगत्कारणं सर्ववेदान्तवेद्यं विभुं तापसं सच्चिदानन्दरूपं धरन्तं मुरारिं भजे వెంకటేశం. పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఆచార్యస్వామి లోక కళ్యాణార్థం లోకైక నాయకుడైనటువంటి పరమాత్మకు శ్రీభూదేవులిద్దరినీ కూడా జగన్మాతలను ఇచ్చి కన్యాదానం చేయడానికి ఇప్పుడు సంకల్పాన్ని చెప్పి తర్వాత విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని ఆచార్యస్వామి భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు. ఈ యొక్క విశ్వక్సేనుల వారిని చూసి మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే పరమాత్మ కోసం గొప్ప తపస్సు చేశాట ఆయన. తపస్సు చేసి ఆయన ఏం పొందారు అంటే పరమాత్మ యొక్క మోక్షాలు 4 అని చెప్పి ఆగమశాస్త్రం చెప్తోంది. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అని చెప్పి 4 రకాల మోక్షాలు. అలాగా విశ్వక్సేనుల వారు సారూప్య మోక్షాన్ని పొందారట. అంటే ఏమిటి అంటే శ్రీవత్సం బ్రహ్మసూత్రంచ వినాసర్వం హరేరివ అని చెప్పి ఆగమశాస్త్రంలో విశ్వక్సేనుడి గురించి చెప్తారు. పరమాత్మకు ఉండేటువంటి లక్ష్మీ నివాసమైనటువంటి శ్రీవత్సము,
అలాగే బ్రహ్మసూత్రం, ఈ రెండూ తప్ప మిగతా అంతా కూడా విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం అన్నట్లుగా విష్ణుమూర్తి ఎలాగైతే ఉంటాడో అలాగే ఉండడాన్ని సారూప్యం అని చెప్పి అంటారు. పరమాత్మ యొక్క రూపాన్ని ధరించి ఆ యొక్క విశ్వక్సేనుల వారు విరాజమానం అవుతూ ఉంటారట. అటువంటి విశ్వక్సేనుల వారికి ఇప్పుడు ఆరాధనా కార్యక్రమాన్ని గావించి తర్వాత పుణ్యాహ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ యొక్క పుణ్యాహవాచన కార్యక్రమంలో గంగాది సర్వతీర్థ జలాలని కూడా ఆవాహన చేసి గంగాదేవికి పరమాత్మ యొక్క పాదాలు పుట్టినిల్లట. అందుకే అన్నమాచార్య స్వామి కూడా చెప్తారు, భాగీరథి జనక అని చెప్పి పరమాత్మను స్తుతిస్తారు. అటువంటి గంగాది సర్వతీర్థ జలాలని కూడా ఆ యొక్క కలశంలోకి ఆవాహన చేసి అభిమంత్రించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించేటువంటి ద్రవ్యాలన్నిటి మీద కూడా ఆ యొక్క పవిత్ర జలాలను ప్రోక్షణ చేసి పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆచార్య స్వామి నిర్వర్తించారు. ఈ యొక్క అంకురార్పణ అనేటువంటి కార్యక్రమంలో అదుగో మనం చూస్తున్నాం, నవధాన్యాలను ఆ యొక్క పాలికల్లో సమర్పించారు. సహజంగా మనము కూడా మన ఇళ్లలో వివాహాది కార్యక్రమాల్లో కర్మ అభ్యుదయార్థం, కర్మ సాఫల్యతార్థం ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాం. అలాగే జగత్ కళ్యాణకారకుడైనటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా సకల దేవతా సమాహ్వానార్థం అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించి పరమాత్మకు ఇప్పుడు రక్షాబంధన ధారణ చేయడానికి ఆ యొక్క రక్షా సూత్రాలకు ఆరాధన చేస్తున్నారు ఆచార్య స్వామి. మనమందరం కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. గోవింద గోవింద. శ్రీనివాస స్వామి వైవాహికోత్సకర్మ అంగం ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోన్సత్తాంతసౌర్జత్తాం స్వయం భరగ్రేం తేం తాయ నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమార్ఘ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మీతామశ్వనాభగ స్వస్తి దేవ్యేతిర్నర్మణః స్వస్తి పూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనా స్వస్తయే వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో ద్యా స్వస్తే వైశ్వానరో వసరగ్ని స్వస్తే దేవావంత్రిభువ స్వస్తే స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్థేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇదేకృతి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసామివ పణథతాఘ్నత జానతా సంగమేమహి స్వస్తి నంతార్క్షమరిష్టనేమి మహద్ధూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రసకం సమత్సు బృహద్యసో నాపవారుహేమ అంహోం జామాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసాదాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేశ్వభయన్నోస్తు శుభగం శుభం. గోక్షీరాభం పుండరీకాయతాక్షం చక్రాబ్జాద్యైర్భూషణైర్భూషితాంగం శ్రీభూమిభ్యాం అర్చితం యోగపీఠే న్యస్త్వం దేవం పూజయేత్ పౌరుషేణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్మ మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికై శ్రీవైకుంఠ విరక్తుడై ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి వెంకటాద్రిని భూలోక వైకుంఠాన్ని చేయడం కోసమే పరమాత్మ వైకుంఠం నుంచి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి తరలి వచ్చాడు. ఈ యొక్క పుష్కరిణీ తీరంలో స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అన్నట్లుగా ఈ యొక్క పుష్కరిణీ తీరంలో నిత్యం అమ్మవార్లతో కలిసి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ మన యొక్క అభీష్టాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు పరమాత్మ. అయితే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పరమాత్మ యొక్క గుణగణాలని మనం కొంచెం తెలుసుకున్నాము. పరమాత్మ సర్వవ్యాపి అట. పరమాత్మ సో అవ్యయ అని చెప్పి అంటారు. పరమాత్మ అవ్యయుడు, సర్వవ్యాపి, సర్వత్రా కూడా వ్యాపించి ఉంటాడట పరమాత్మ. ఎలాగైతే ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఇందు గలడందు లేడని సందేహం వలుదు చక్రి సర్వోపగతుండు అని చెప్పినట్లుగా సకల ప్రాణి హృదంతరాళమున భాస్వజ్యోతి వెలుగొందు అని చెప్పి పోతనామాత్యుల వారు చెప్పినట్లుగా అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పి వేదం ప్రతిపాదించినట్లుగా పరమాత్మ సర్వవ్యాపకుడై ఉంటాడట. ఎలా సాధ్యమవుతుంది అది సర్వవ్యాపకత్వం అనేది అంటే
చెబుతారు. దానికి ఒక ఉదాహరణ చెప్తారు ఆగమశాస్త్రంలో. ఆకాశోపమహ అని చెప్తారు. ఆకాశం ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్నదో అలా పరమాత్మ కూడా ఆకాశవత్ సర్వవ్యాపి అని చెప్తారు. అలాగే నిష్కలహ పరమాత్మ జ్ఞానేన భక్త్యాచయుక్తస్య అంతఃసన్నిహితో భవతి అని ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఈ యొక్క సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మను మనం ఎలా తెలుసుకోవడం అంటే జ్ఞానము భక్తి అని 2 సాధనాలు మన దగ్గర ఉండాలట. జ్ఞానం అంటే ఏమిటి అంటే తస్య భావస్తత్వమితి తస్య పరబ్రహ్మణ పరమాత్మనో నారాయణస్య భావ. పరమాత్మని తెలిపేటువంటి విషయం ఏదైతే ఉందో తదవగమనం జ్ఞానం. దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అట. పరమాత్మ గురించి మనం తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానము. అలాగే భక్తి అంటే ఏమిటి అంటే నవవిధ భక్తి మార్గాలను మనకు పెద్దవాళ్ళు ఉపదేశించారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 విధాలైనటువంటి భక్తులను మనకు పెద్దవాళ్ళు ఉపదేశించారు. ఈ భక్తి, ఈ జ్ఞానము భక్తి 2 ఉంటే కనుక పరమాత్మ మనకి దగ్గర అవుతారు అని ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అలాగే భగవద్ రామానుజుల వారు కూడా చెప్తారు. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూప అని పరమాత్మని గొప్పగా స్తుతిస్తారు. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే అన్నారు. అంటే ఈ యొక్క సృష్టి ఆరంభం నుంచి కూడా ప్రతి జీవిని కూడా సృష్టించడం, స్థితి చేయడం, లయ చేయడం. అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాతరక్షైక దీక్షే. ఈ యొక్క జీవుల్ని సృష్టించి వదిలేయడమే కాకుండా వారిని నిత్య నిరంతరము కూడా శరణన్న వారలని అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని పరమాత్మ రామావతారంలో చెప్పినట్లుగా సకల ప్రాణుల్ని కూడా రక్షించేటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తాట పరమాత్మ. ఇటువంటి పరమాత్మ శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే. ఉపనిషత్తులు ఇత్యాదుల్లో వేదాంతాల్లో ప్రతిపాదించబడి ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ ఎటువంటి రూపుడు అంటే సేముషి భక్తి రూప అని అంటారు. జ్ఞానము భక్తి 2 ఉన్నట్లయితే కనుక పరమాత్మ మనకి దగ్గర అవుతారు అని రామానుజాచార్య స్వామి చెప్తారు. మన యొక్క పూర్వజన్మ సుకృత విశేషం చేత ఈరోజు ఆ యొక్క రామానుజాచార్యుల వారి యొక్క జయంతి అని మనకు పెద్దవాళ్ళు చెప్తారు. ఈ యొక్క రామానుజుల వారి యొక్క జయంతి ఉత్సవం రోజు సందర్భంగా మనం వారి గురించి కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మకు ఇప్పుడు రక్షాబంధన ధారణం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క రక్షాబంధనాల్లో శేషుణ్ణి ఆవాహన చేశారు. పరమాత్మను నిత్య నిరంతరం కూడా పరమాత్మ మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిరేవచ అని పరమాత్మ దుష్ట శిక్షణార్థం శిష్టరక్షణార్థం పరమాత్మ ఎత్తినటువంటి అవతారాల్లో వదిలిపెట్టిన వారిలో ఒక ఆవిడ లక్ష్మీదేవి అయితే మరొకరు శేషుడు అట. ప్రతి అవతారంలో కూడా పరమాత్మను అంటిపెట్టుకుని ఆగమశాస్త్రం కూడా చెబుతూ ఉంది. పరమాత్మకు కాళ్లకు పాదుకులుగా కావాలంటే పాదుకులుగా ఉంటాడట. అలాగే పరమాత్మకు ఎండ వస్తే ఛత్రంగా ఉంటాడట. అలాగే పరమాత్మ సేద తీరాలంటే ఆ యొక్క తల్పంగా ఉంటాడట శేషుడు. అటువంటి శేషుడు రామావతారంలో లక్ష్మణుడిగా, అలాగే కృష్ణావతారంలో బలరాముడిగా పరమాత్మ ఈ యొక్క కలియుగంలో మనల్ని అందరినీ అనుగ్రహించడానికి వెంకటాచలం పైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా అర్చావతారంగా కొలువుదీరి ఉండగా రామానుజులుగా ఉండి పరమాత్మని నిత్యం సేవిస్తున్నారట. అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శుద్ధైరక్తైర్వాహ వృద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మమి దేవ్యా హోతా రామచంద్రపూర్వేరిష్టాశ్యామ తన్మాసువీరాః మహ్యే జంతువ్యాన హవ్యాకోతి సత్యామనుకోమేస్తు ఏ నామానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి. ఉద్ధ్వన్యమానమస్యామేధ్యాం వాప్మానం భజమానస్యంతు శివానస్యంత ప్రదర్శన్న మాతా జాతవేద భువనశ్రేతహింసతపసోచ నిషదేః అగ్నిమశ్వర్థాదిహవ్యవాగం సమీగర్భాజనవ్యామ్యభూ ఘృతపదిక ఘృదయోనరగ్ని ఘృతే సమిద్ధోగతమస్యాన్నం ఘృతః పుషస్త్వా సరితా వహంత ఘృతం పిబన్ క్షుయాయుక్షదేవాన్ దేవేభ్యో హవ్యం భవన ప్రజానన్ ఆయుప్రయాగమరేమస్మాతేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిదః బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధ్యమస్రజవేనావః బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మణేనమాయుధమాసనం సోమో దేనం సోమ వీరం కర్మణం దాతు
సాధన్యం త్యగం సభేం పితృశ్రాణం యదాదస్మై సోమావాహయామి జ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షజ్ఞం దేవతావర్ధేతన్నాగస్తేజమానవస్తు సప్తర్షీణాగం సుధామిత్రులగస్తత్రివం యజ్ఞమిషమాంచదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షజ్ఞం దేవతావర్ధేతన్నాగస్తేజమానవస్తు సప్తర్షీణాగం సుధామిత్రులగస్తత్రివం యజ్ఞమిషమాంచదే ఓం ప్రోక్ష पवित्रेस्त वैष्णव्येस्त अग्नियेस्त वायुबोधेस्त विष्णुर्मनसा बुधेस्त यज्ञस्य पावनेस्तः परशस्य पवित्रेस्त वैष्णव्यो देव सविता प्रसव पुनः त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्य रश्मिः विष्णवे नमः विष्णोस्तु पोसि दिव्येभ्यः विष्णोस्तु पोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावर्धेतन्नागस्तविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलगस्तत्रिवं यज्ञमयजमानस्ते ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावर्धेतन्नागस्तविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलगस्तत्रिवं यज्ञमयजमानस्ते ओं प्रणय दक्षिणप्रदौ ब्राह्मेन्द्रियेन प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञेदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनृपान्द्राष्टनृपाग्नेष्टनृपा सोमाष्टनृपाग्नेष्टनृपा सोमाष्टनृपाग्नेष्टनृपामि सोमाष्टनृपाग्निसमाहाभ्यष्टनृपां प्रजापतिष्ठनृपां ब्रह्मणेष्टनृपामि वसुभ्यष्टनृपां मरुद्भ्यष्टनृपां रुद्रेभ्यष्टनृपामि अपापस्पृश्य ओं श्री महाविष्णुवेष्टनृपामि मित्राष्टनृपां वरुणाष्टनृपां आदित्येभ्यष्टनृपां यस्यभ्याष्टनृपां भूष्णेष्टनृपां कक्षाष्टनृपामि कक्षदेवोत्सवमाष्टनृपामि औपासनयज्ञाष्टनृपां यज्ञदेश्वेभ्यो देवेभ्यो ज्येष्ठनृपामि सर्वदेवेभ्यष्टनृपामि आज्यन्त्रिप्रतिश्रयामि चिरन्त्रिप्रतिश्रयामि अग्नेज्योतिषि समिधस्वाहा अमृतमस्वारणमसि अन्तर्धर्मक्षान्तर्धारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्पतिस्वापना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वापना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा मोलाग्राभ्यङ्गस्पर्शयित्वा अध्यक्ष अक्षताज्यतिर्भिरिमामे ज्ञेष्ठिकाधेनः सन्तु अक्षताज्यतिर्भिरिमामे ज्ञेष्ठिकाधेनः सन्तु एकाच शतञ्च सहस्रञ्च आयुधञ्च नीतञ्च निदति नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सोत्से नमः अविरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मनिस्वा अनुमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा षष्ठशतसहस्राणि तमक्षमर्भदमानया एन्त्येद्म आत्माजातवेदस्तेनेद्धसवर्धे जयत्वधे जास्मान् प्रजा पशुब्रह्मोत्सेनान्नाद्यन् समेदया अस्मिन् औपासनाग्निण्डे ब्रह्मन् संविद्धम् आधास्ये आधस्वा समेदे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतिये स्वाहा निरित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यः स्वाहा प्रजापतिये स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवोत्सवाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मग्रस्थाः अनुमतेन मग्रस्थाः सरस्तेन मग्रस्थाः
देवसवितः प्रासाभिः ओं भूवति पुरोक्षनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आहार होमान्ते सर्वमन्त्रपर्यातरणात् प्रायश्चित्तं तो देवादिवैष्णवं मोक्षे ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा ओं मतो देवाहं विष्णुचक्रमे पृथिव्या सप्तां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवदं समूढमस्वागं श्रेय स्वाहा हिरण्यपदाभिचक्रमे विष्णुर्गपादाभ्या तदधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतावतानविश्वसे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्यप्रास पुण्यवोजार्ध्रुवागं तस्विन्दते विष्णोर्युत्तरं पदग् स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुग्गस्थाः नमतेन मुग्गस्थाः सरस्तेन मुग्गस्थाः देवसवितः प्रासावीः మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా ముష్కయోరదాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భార్యవమాః మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నితస్వః తృప్తైవ కామ్యశతృప్యాని దక్షిణానాం ప్రతిగృహే గృణాహి घृतवती सवितराधिपत्यै पयस्सु निराशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्निघोराश्रेषाना साधोया मनोदाः
बृहस्पतिर्मातरिश्रोतवायुस्सन्धवानामाता दिनो गृह्णन्तु इष्टम्बो दिवो वरुणः पृथिव्या शेषाना जगतो विष्णुपत्नी श्रौतस्मार्तादिकं कर्मणिहिरं सूत्रदं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः हृदस्मृतिर्दे पूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परमशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावर्णीरावृते अस्मिन् महते ब्रह्माण्डे आधारहिक्तिश्रीवराः कूर्मानन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां मधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्र फणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्ड शुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदे उपरि विराजिते इन्द्राग्नियमनिऋत्य वर्णवायुग्भैरीशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसुरासर्पिदधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुचक्रौञ्चशाकरान्मणिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलयसह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारीणावृतभद्राश्वकेतुकमालकरवणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरुहाकार पञ्चाशत्कोटियोजना विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदं महासङ्घातप कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैश्वर्यमण्डलपर्यन्तं कतराशैर्वर्षसहस्रावसाने एकैकतरापकर्षणक्रमेण सर्वराष्ट्रपकृतसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतराप्ताप्तोर्याम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपरूपणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्ठादिवृत्तग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैघानस आगमोक्तप्रकारेण आङ्गीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूहवन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण
నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరథ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షియ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వాభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నువాన ఔర్వ వైదల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయార్షీయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం చికీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభర విశ్వరూపా సాడ్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. బిల్వాటవీ మధ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటివరకు కూడా వరరూపధారి అయినటువంటి పరమాత్మకు మధుపర్క పూజ ఇత్యాది ఉపచారాలన్నీ కూడా నిర్వర్తించి స్వామివారి యొక్క ఈ పాదమే కదా ఈక్షింప దుర్లభము అని చెప్పి అన్నమాచార్య స్వామి కీర్తించినట్లుగా నిరంతరము కూడా సేవాపర శివసురేశ కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః అని పరమాత్మ యొక్క సుప్రభాతంలో కీర్తించినట్లుగా నిత్య నిరంతరము కూడా ఎప్పుడెప్పుడు పరమాత్మ పాదసేవ చేసుకుందామా అని చెప్పి ఎంతోమంది దేవతలు ఇత్యాది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట. అటువంటి గొప్పవైనటువంటి పరమాత్మ యొక్క పాదాలను ప్రక్షాళనం గావించుకుని తర్వాత వస్త్ర సమర్పణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకున్న తర్వాత మహాసంకల్ప పఠనాన్ని నిర్వర్తించి ఆచార్యస్వామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని చెప్పి ఆగమశాస్త్రం చెప్పినట్లుగా పరమాత్మకు ఈ యొక్క కన్యాదానాన్ని నిర్వర్తించడం ద్వారా మన ముందు 10 తరాలు తర్వాత 10 తరాలు మనతో కలిసి పూర్తిగా 21 తరాలు తరించేటువంటి ఈ యొక్క కన్యాదాన మహోత్సవాన్ని ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఆచార్యస్వామి ద్వారా పరమాత్మకు శ్రీభూదేవులిద్దరినీ కూడా ఇచ్చి మన ఇంటి పిల్లలుగా భావించి ఆ శ్రీభూదేవులిద్దరినీ కూడా ఇచ్చి కన్యాదానం చేయడం జరిగింది. పెద్దవాళ్ళు చెప్తారు భాసురతన్ లేముల వాపు తల్లి అని చెప్పి పోతరామాత్యుల వారు చెప్తారు భాగవతంలో. అమ్మవారట
దేశికుల వారు, వేదాంత దేశికుల వారు చెప్తారు, అశేషాన త్వమసి జగత సంసృజంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయ విష్ణుపత్ని ఇందిరేతి ఎన్నామాని శృతి పరిపణాన్యేవం ఆవర్తయంతో నావర్తంతే దురిత పవన ప్రేరితే జన్మచక్రే అని చెప్పి ఎంతో వైభవోపేతంగా చెప్తారు. అమ్మవారి యొక్క నామాలనట లక్ష్మీ పద్మ జలధితనయ విష్ణుపత్ని ఇందిరా అని ఎవరైతే నిత్య నిరంతరము కూడా అమ్మవారి యొక్క దివ్య నామాల్ని స్మరిస్తూ ఉంటారో వారి యొక్క జన్మచక్రంలో, అంటే వారు పుట్టిన దగ్గర నుంచి గతించే వరకు కష్టముల యొక్క గాలి కూడా వాళ్ళ వైపు రాదట. కష్టములు రావడం కాదు, కష్టముల యొక్క గాలి కూడా వాళ్ళ వైపు రాదట. అటువంటి చక్కని తల్లిని ఇప్పుడు పరమాత్మకు ఇచ్చి మనం కన్యాదానం చేసుకున్నాము. ఈరోజు ఇంకా విశేషమైనటువంటి పర్వదినం ఏమిటి అంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క జయంతి. వారు కూడా బాల్యంలో వారి యొక్క బ్రహ్మచర్యంలో భిక్షాటన చేయడానికి ఒకరి ఇంటికి వెళితే వారిది నిరుపేద కుటుంబం అట. వారి దగ్గర ఏమీ లేక ఒక ఎండిపోయినటువంటి ఉసిరికాయని ఆ యొక్క భిక్షాపాత్రలో ఉంచారట. వెంటనే శంకరాచార్య స్వామి వారికి చాలా దుఃఖం కలిగి అమ్మవారిని కనకధారా స్తోత్రం అని చెప్పి ఒక స్తోత్రంతో కీర్తిస్తారు. అంగంహరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అని చెప్పి ఎంతో వైభవోపేతంగా నమోస్తు నాళీక నిభాననాయి నమోస్తు దుగ్ధోధిది జన్మభూమ్యి నమోస్తు సోమామృత సోదరాజీ నమోస్తు నారాయణ వల్లభాయి నమోస్తు కాంతి కమలేక్షణాజీ నమోస్తు భూతి భువన ప్రసూతి అని చెప్పి ఎంతో గొప్పగా ఒక స్తోత్రాన్ని అమ్మవారికి చేసి ఆ యొక్క శంకర భగవత్పాదాచార్య స్వామి అమ్మవారిని కీర్తిస్తారు. ఏమమ్మా, ధనికులు అందరి ఇళ్లలో కూడా ఉండి సందడి చేస్తూ ఉంటావు కదా, వీరి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో వీరికి దూరంగా ఉన్నావు, వీరిని కూడా కొంచెం అనుగ్రహించమ్మా అని చెప్పి ఆ యొక్క శంకర భగవత్పాదాచార్య స్వామి అమ్మవారిని స్తోత్రం చేయడం ద్వారా అమ్మవారు బంగారపు ఉసిరికాయల వర్షాన్ని ఆ యొక్క వారింట్లో కురిపించింది. అటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క జయంతి కూడా ఈరోజు. ఈ యొక్క సందర్భంగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాము. సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణములు అని చెప్పి పోతనామాత్యుల వారు అంటారు. ఇటువంటి గొప్ప అన్నీ కలిగినటువంటి అమ్మవారు మనకి నిత్యము కూడా శుభాలను ఇవ్వాలి. సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణములు, ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని మనం నిర్వహించడం ద్వారా అమ్మవారి అయ్యవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనం పొందాలని చెప్పి పరమాత్మని మనం ప్రార్థిస్తూ, అదిగో అక్కడ మాంగళ్యాలకు ఆరాధన చేసి అమ్మవార్లకు ధరింపజేయడానికే ఆచార్య స్వామి తీసుకువెళుతూ ఉన్నారు. మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హస్తే కురుతా అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేధవస్యత సౌభాగ్యమత్వై దత్వా జాతాస్తం విపరేతన శ్రియే జాతశ్రియాణిర్యాయ శ్రియంబజో చరితభ్యో దాతి శ్రియంబసానామృతత్వమాజన్భవంతు సత్యాసుమితాం చత్రౌ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽस्तु. ప్రజాపతిస్త్వాముఖం రాజాఢమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేధవస్తత సౌభాగ్యమత్వై దత్వా జాతా సంపరేతన మేధినీ దేవీ వసుంధరీ స్యాదుదా దేవి వాసవీ బ్రహ్మవర్చస పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽस्तु సుప్రతిష్ఠితమస్తు.
सरस्तेन स्वा देवहेतः प्रसव अग्नेत प्रथमो देवतानागं सोहस्य प्रजामंशतमत्पाशात् तदेकं राजावरुणं मनतामधेगोस्त्रिपतनोधात् स्वाहा इमामग्निस्त्राताङ्गारहवत्यः प्रजामंशतमत्पाशात् तदेकं राजावरुणं मनतामधेगोस्त्रिपतनोधात् स्वाहा इमं मे वर्णस्येयमद्वाचमुड्या त्वां वत्सराजके स्वाहा तत्ताजां ब्रह्मणा वन्दमानस्दाशाः स्तेजमानोभिर्भिः अहेडमानावरणयः बोद्धर्षिं समानायुः प्रमोषि स्वाहा तन्नोऽग्नेवर्णस्य विद्वान् देवसेडवयासीष्टाः यजुष्टा पण्डितमस्सो जानो विश्वाद्वेषागं सुप्रमुत्य स्वाहा तन्नोऽग्ने मो भवति नेदस्यास्यावसोऽव्यष्टौ अवयक्षणवर्णं ब्राणविहिमृडिं सोऽनेधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसा इतः अयासन् हव्यमोषे यानो देहि वे जग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐदे नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवहृदः प्रासावीः ओं भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं राजहोमं होष्ये ऐदे नमः नमते नमः सरस्ते नमः देवसविदः प्रसवा इमां राजान्ति आज्यमभिगार्य इमां लाजानौपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसम्मरणां तदग्निरणमन्यतां यन्नार्यबब्रूते अग्नौ लाजानमभन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहितेनागमृसेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् अनु विश्वावदत्त्वया भुजं धारावदन्या इव अतिगाहे महेत्युषः इमां राजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसम्वरणां तदग्निरणमन्यतां यन्नार्यबब्रूते अग्नौ राजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहितेनागमृसेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् मनु विश्वावदत्त्वया भुजं धारावदन्या इव अतिगाहे महेद्विषः इमां राजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसम्वरणां तदग्निरणमन्यतां यन्नार्यबब्रूते अग्नौ राजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहितेनागमृसेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृतागम् मनु विश्वावदत्त्वया भुजं धारावदन्या इव अतिगाहे महेद्विषः ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रिपर्यादनात् प्राश्चात् मतो देवैतवैष्णवं होष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवावन्तरदविष्णुचक्रमे पृथिव्या सप्तां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधारणदेवदं समूढमस्वां स्तरे स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुर्गोपादाभ्यादधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येदः वृधानसेन्द्रसेज्जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षरादग्स्वाहा तद्यप्रासो पुण्यवोजार्ध्रभागं दस्विन्दते विष्णोर्जत्परं पदग्स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलितं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं यदस्सकर्मणोतीर्दं विद्यानेन महाकर्मग्निष्ठष्टावतं करोतु स्वाहा अग्नेः सुष्ठुगते स्वतःदावतेनाङ्कामानः सोमतरित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नदाय स्वाहा अग्नेन्वदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवाष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सुष्ठुगते स्वाहा वास्तवते नमः वास्तवते स्वाहा यन्मात्मनः इन्दाभूदग्निस्तत्पुनराः जातवे जावचिते स्वाहा पुनरग्निश्चक्षुरात्मनिन्द्र बृहस्पति पुनर्म्याश्वाभ्यं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा भेडन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा
देवराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितम षट्कुणमुत्तिनोक्तयज्ञे अतिरिक्तं कर्मणे क्षेनमग्न परमाप्तनेतकल्पेन स्वाहा राजदेवान् स्वाहा सुतना बृहस्पतिदातु स्वाहा यथो शेषदेमे स्वाहा समितेजस्तेजमयदे स्वाहा यमस्य देम तेरमे पाय स्वाहा सूर्यस्य देमे दक्षिणमे पाय स्वाहा सोमस्य धीमे चतुर्मे पाय स्वाहा वायोर्धीमे प्राणान्मे पाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाय स्वाहा सप्तते अग्ने समित सप्तस्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वान्ति सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं मेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं वौषधे वनस्पति गंधर्वाशेषे भुक्तम अग्निजीर्णम वेदजीर्णम द्योर्जीर्णम पृथ्वीजीर्णम वौषधे वनस्पति गंधर्वाशेषे जीर्णज्ञ स्वाहा समन्तां भयशावतेन समाज्यै वसुभिस्समृद्धिः समुद्रेण विश्वेभिर्देवेभिरन्तान् दिव्यर्नवो गच्छते स्वाहा सप्तते अग्ने समिद सप्तविपा सप्तर्ष सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वान्ति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्या महाप्रदामः साक्षी मस्तृप्यन्ताम् ऐतेन मग्रस्था अनुतेन मग्रस्था सस्तमगते प्रासाभिः पवित्रं च पवित्रं मे भूया स्वाहा स्वाहा क्षमक्षमामि चेष्टाः प्राचान्य देवात्म्या माध्यन्तां दक्षिणतः विष्णुसंसि प्राच्यां विष्णुसंसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अध्ये प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा मा भवोषधयो मृदां प्रषदयश्च दिवं गच्छ ततो नौरुष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्धूतिः आदित्यः सोमो नमः त्रियायुषं यमदग्ने कश्यपस्य त्रियायुषं यद्देवानां त्रियायुषं कन्यास्तु त्रियायुषं दीर्घायुत्वाज बलाज शताज शतञ्च वर्षसे त्रियायुषम् दीर्घायुत्वाज बलाज शताज शतञ्च त्रियायुषम् आपोहिष्टां योगोष्ठानो वज्रदादना मेरणायते मात्रः तस्माहरङ्गमावो शक्ष्या जनुधा आपो जनेधा जनः यत्यज्ञे तेजस्विनाहं तेजस्वी भूयासमस्त्यज्ञे वर्चस्विनाहं वर्चस्वी भूयासमस्त्यज्ञे हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दात मयि मेधां मयि प्रजां मयि इन्द्रियेन्द्रियं दात मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु जोक्षसूर्यन्द्रिषे युवदगान्मतोर्नवाः दिव्राजमानसरसमध्या समार्षभोरो यदाक्षसूर्यो प्रसन्मनसा पुनातु ओं मे सरश्चमे यज्ञपदे नमश्च यतेः ज्ञानं तस्मै दुर्वृत्तं तस्मै ते नमः बालकतम्बा च तम्बास्ते नम्बा पुष्पै नम्बावडस्तारपाग्ने जातवे स भगवान् प्रज्वलितवो नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासना निकृदन्तदयान् भयान् देवान् परिपूर्णन्तस्मै प्रायश्चित्तानेशेनान् होमकर्मात्यान् वै यान्तेषान्नेशेनां श्रीकृष्णान् स्वरं परङ्कायेन वाचां सेन्द्रियोद्यात्मना पुरिस्वभावात् सकलं परस्मै नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि यथास्थानं प्रवेशयामि आज्ञो भारं निवेदयामि गुरो भारं निवेदयामि अग्निम् आदित्यं प्रगच्छ
సర్వం శ్రీభూనిలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయహస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. భూమండల నాయిక అయినటువంటి అమ్మవారిని జగద్రక్షకుడైనటువంటి పరమాత్మకి ఇచ్చి ఎంతో వైభవోపేతంగా ఆనందోత్సాహాలతో మన ఇంటి పెళ్లిగా రోజు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించేటువంటి జగద్రక్షకుడు శ్రీనివాస ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రధాన హోమం, లాజహోమం ఇత్యాదులన్నీ కూడా ఆచార్యస్వామి అగ్నిముఖంగా దేవతలకు ఇవ్వాల్సినటువంటి ఆహుతులన్నీ కూడా సమర్పించి కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అన్నట్లుగా ఈ యొక్క ఇంద్రియాలను, శక్తిని అన్నిటినీ ప్రసాదించినటువంటి పరమాత్మ ఆయన యొక్క కళ్యాణోత్సవాన్ని ఆయనే మన ద్వారా నిర్వర్తించుకున్నారు అనేటువంటి సాత్విక త్యాగ భావనతో పరమాత్మకు ఈ యొక్క చేసినటువంటి కళ్యాణ ఫలితాన్నంతా కూడా సర్వం శ్రీనివాసార్పణమస్తు అని చెప్పి పరమాత్మకు సమర్పించి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని పరమాత్మ చెప్పినట్లుగా కర్మ అంతా కూడా నువ్వు నిర్వర్తించి ఫలితాన్ని నా పాదాలకు సమర్పించు, దాన్ని ఎలా పంచాలో నేను నిర్ణయిస్తాను అని చెప్పి పరమాత్మ గీతావాక్యంలో చెప్పినట్లుగా ఈ యొక్క ఫలితాన్ని మొత్తం అంతా కూడా పరమాత్మకు సమర్పించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామి. ఈ యొక్క వారణమాయిరం అనే కార్యక్రమం గోదాదేవి యొక్క భక్తికి ప్రతీకగా తిరుమలలో ప్రతినిత్యం కూడా జరుగుతుంది. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేత్ యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాత్ వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితా గోదాదేవి కథం త్వమన్య సులభ సాధారణీ శ్రీరసి అని చెప్పి గోదాదేవిని కీర్తిస్తారు. గోదాదేవి యొక్క తల్లి తులసీదేవి అట. అమ్మవారు తులసీ కాననోద్భవ, తులసి వనంలో దొరికిందట గోదాదేవి. అలాగే గోదాదేవి యొక్క తండ్రి విష్ణు చిత్తుల వారట. గోదాదేవి యొక్క సోదరుడు సాక్షాత్తుగా భగవద్ రామానుజుల వారట. వారి పుత్రులు మనమంతా కూడా మనకు ఎంతో గొప్పదైనటువంటి తిరుప్పావై అనేటువంటి ద్రవిడ ప్రబంధాన్ని మనకు ఆవిడ మన పుత్రులకు ఎలాగైతే తల్లి పాలిచ్చి పెంచుతుందో అలా అమృతతుల్యమైనటువంటి కావ్యాన్ని ఆవిడ అందించిందట. ఆవిడ యొక్క గుర్తుగా మాలా పరివర్తనం ఇత్యాది కార్యక్రమాలను నిర్వర్తించి శ్రీభూదేవులు స్వామి చెంత చేరగా అక్షతారోపణ కార్యక్రమాన్ని ఆచార్య స్వామి నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు,
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు